ఏమ్మా సార్ ఇప్పుడు ఇందాక నాకు విశ్వనాథమ్మ సార్. గుంటూరులోనే ఒక టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో పనిచేసినటువంటి ఒక ప్రొఫెసర్ వచ్చారమ్మా ఓకే అడ్మిషన్ కోసం 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు సార్. అలా బాబు సార్. ఆల్రెడీ నాకు తెలిసి సిబిఎస్ఈ ఎగ్జామ్ అంటుందమ్మా, అయిపోయి ఉంటుంది సిబిఎస్ఈ ఎగ్జామ్ అయితే. Yes. రాస్తున్నాడు కదా, ఎందుకంటే వాళ్ళు ఇవాళ వచ్చారేంటి సార్ ఎగ్జామ్స్ అయిన తర్వాత రావచ్చు కదా అంటే సార్. ఎగ్జామ్స్ అయిపోయినాయి అని కూడా అన్నాడు పిల్లోడు. అయిపోయిందమ్మా సిబిఎస్ఈ ఎగ్జామ్. అయిపోయినట్టు సార్, ఐడియా లేదు సార్, చూసుకోండి. సరే మన నో ఇష్యూ. distributions అయితే బాబు అయినాయి అయితే సార్. వచ్చాడు, వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు. సార్. సో ఈయన పనిచేస్తున్న ఇంజనీరింగ్ కాలేజ్ మీద చాలా చక్కగా మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఇంజనీరింగ్ కోర్స్ మీద కూడా మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఆయనకి ఎక్కడ నెగిటివ్ లేదు. సార్. కానీ ఆయన అనేది ఏంటంటే సార్. బాబుకి సీఏ ఇంట్రెస్ట్ సార్, నేను ఒత్తిడి చేయటం నాకు ఇష్టం లేదు, అందుకనే సీఏ జాయిన్ చేయాలనుకుంటున్నాను సార్. అని చెప్పిన తర్వాత నేను ఇంట్రెస్టింగ్ గా, అంటే ఆయన ప్రొఫెసర్ కదమ్మా ఇంజనీరింగ్ కాలేజ్ లో, అవును సార్. ఈ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవడం కోసం, ట్రెండ్స్ అంటే కొత్త ట్రెండ్ విషయాలు తెలుసుకోవడం కోసం అడిగా. సార్. సార్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కదా సార్, సార్. అసలు ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే చాలా దారుణంగా ఉంటుంది సార్ అని అన్నాడు. 5 ఏళ్లలో మనం గమనించదగినంత ఎఫెక్ట్ ఉంటుంది, 10 ఏళ్లలో చాలా దారుణంగా ఎఫెక్ట్ ఉంటుంది, అవును సార్. చాలా సాఫ్ట్వేర్ జాబ్లు పోతాయి సార్. అవును సార్. వాస్తవంగా మా వాడిని ఇంజనీరింగ్ చేయమన్నాను, ఉమ్. సివిల్ ఇంజనీరింగ్, వాడు వద్దన్నాడు, సిఏ అన్నాడు. ఒకవేళ సిఏ కాదంటే నేను సాఫ్ట్వేర్ అయితే పెట్టాను సార్, ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ పెట్టేవాడిని. సాఫ్ట్వేర్ జాబులు అయితే చాలా కష్టం సార్ ఫ్యూచర్ లో. ఎవరైతే ప్రోగ్రామింగ్ చేయగలిగిన నాలెడ్జ్ ఉంటుందో ఉమ్. వాళ్ళకి మాత్రమే సర్వైవల్ ఉంటుంది. ఉమ్. అంటే నాకు తెలియదు సార్ అన్న. సార్ సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు ఒక 5% మందే సార్ ప్రోగ్రామింగ్ చేయగలిగిన నిజంగా. కెపాసిటీ ఉండేవాళ్ళు, మిగతా అందరూ ప్రోగ్రామింగ్ చేయరు సార్. మిగతా సపోర్టింగ్ సర్వీసెస్ చేస్తారు. ఆ జాబులు మ్యాక్సిమం వెళ్ళిపోతాయి సార్, మ్యాక్సిమం పోతాయి అన్నాడు. అవును సార్. సో నాకు అంటే ఆయన చెప్పింది నిజమే కదమ్మా. ఆయనకి కోర్స్ పట్ల, ఇంజనీరింగ్ కోర్స్ పట్ల మంచి ఉద్దేశం ఉంది, మంచి అవును. థాట్స్ ఉన్నాయి. అవును సార్. అలా కాలేజ్ మీద మంచి థాట్స్ ఉన్నాయి, అవును సార్. ఓకేనా. అవును సార్. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల నార్మల్ గా ఉండే సాఫ్ట్వేర్ జాబులన్నీ ఇక ఉండవు. ఆ విషయం మనం ఎందుకు గమనించలేదమ్మా. మనం కూడా రీసెర్చ్ చేయాలి కదా. ఆ సార్. ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్న వాళ్ళు రీసెర్చ్ చేస్తే, మరి కామర్స్ లో ఉన్న మనం ఎంపీసీ బైపీసీ కోర్సులో ఉన్న ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి మనం రీసెర్చ్ చేయాలి కదా నాన్న. చేయాలి సార్. మన టీం కి చెప్పాలా లేదా? అవును సార్. అదే నాకు బాధ అనిపించింది, చెప్పలేకపోయాం, మనం ఐడెంటిఫై చేయలేకపోయామని. ఆల్రెడీ మన పేపర్ లో వాటిలో వచ్చిన దాంట్లో సాఫ్ట్వేర్ భూమి డౌన్ అవుతుందని కూడా వస్తున్నాయి సార్, అన్ని న్యూస్ వస్తున్నాయి. మనం కూడా దాన్ని 100కి అప్డేట్ 100% చేస్తున్నాం సార్. ఒప్పుకుంటానమ్మా, నువ్వు చెప్పింది సార్. కరెక్ట్ నాన్న. అదే మరి సాఫ్ట్వేర్ డీప్ గా జాబులు మనం. పోతున్నాయి, ఓకేనా. సార్. కొత్త ఓపెనింగ్స్ లేవు, ఎస్ సార్. ఓకేనా. దాంతో Yes, పాటు రిక్రూట్మెంట్స్ ఆగిపోయినాయి, అవును సార్. అంతా ఓకే. అదే ఎందువల్ల డీప్ గా ఇంకా. అవును సార్. అందరూ ఏమనుకుంటున్నారంటే రెసెషన్ రెసెషన్ రెసెషన్. అవును సార్. ఇప్పుడు ప్రతి 5-10 ఏళ్ళకి ఒకసారి రెసెషన్ వస్తూనే ఉంటదమ్మా, ఎస్ సార్. ఇదేం కొత్తది కాదు. మనకేదో రెసెషన్ కొత్తగా ఉంది కానీ 2010లో వచ్చింది, మళ్ళీ 2022లో స్టార్ట్ అయింది, ఎస్ సార్. మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు అవుతా రెసెషన్ వచ్చింది. ఎస్ సార్. కానీ ఈసారి Ah. అతిపెద్ద విపత్తు రెసెషన్ కాదు నానా, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సాధారణ నార్మల్ సాఫ్ట్వేర్ జాబ్లు ఇక్కడ ఉండవు, అవుట్ వానిష్ అంటారు చూసారా, తుడుచుకు అవును పెట్టుకోవటం. సార్. ఎస్ సార్. ఇది ఆ ప్రొఫెసర్ గారు చెప్తుంది. ఈ ఇంత డీప్ గా మనం ఆలోచించలేదా, జస్ట్ సాఫ్ట్వేర్ జాబ్లు పోతున్నాయి ఎస్ సార్. అని అనుకున్నామే తప్ప, ఇంత డీప్ గా ఆయన ఏం చెప్పాడు, ప్రెసెంట్ గురించి చెప్పలా, ఫాస్ట్ ఫ్యూచర్ గురించి చెప్పాడు నాన్న. ఎస్ సార్. ఎస్. ఇప్పుడు ఏం జరుగుతుంది, జాబ్స్ పోతున్నాయి, ఓకే. న్యూస్ పేపర్ లో, టీవీ ఛానల్స్ అన్నిట్లో వస్తున్నాయి కదా నాన్న. అవును సార్. మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చెప్పాడు. Yes, sir. ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో ముందే ఊహించటం, అది కదమ్మా విజన్ అంటే. అవును సార్. అవును సార్. అది కదా తెలివితేటలంటే. ఎస్ సార్. అక్కడ మనం అంటే ఆ రంగంలో ఉన్నారు కాబట్టి సార్ త్వరగా గమనించారు. కాకపోతే మనం కూడా ఫ్యూచర్ లో ఇంకా ఎలా ఉంటుంది కామర్స్ కానీ ఇంజనీరింగ్ కానీ మనం కూడా గమనించాల్సింది సార్. అవునమ్మా, చేయలేదు సార్. జస్ట్ నాకు నీతో షేర్ చేసుకుంటే, మన టీం మెంబర్స్ కి షేర్ చేసుకుంటే బాగుంటుందని చేశానమ్మా. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, అది అందరిలో మనలో ఎవరైనా అలా చెప్తున్నానా ఏదో ఆలోచించాలి. అంటున్నావు? అదే సార్, మనలో కూడా అలా ఆలోచించే ఇది ఉంటే బాగుంటుంది సార్. ఇంకా ఓకే నాన్న, థ్యాంక్ యూ అమ్మా. సార్, థ్యాంక్స్.